వెల్కమ్ టు మన లోకల్ న్యూస్. గ్రామాల్లో ఘనంగా పోలాల అమావాస్య పండగ వేడుకలు, బసవన్నలకు సైతం అలంకారాలు. తానూరు మండలం మహాలంగి గ్రామంలో శుక్రవారం పోలాల అమావాస్య పండగ గ్రామస్తులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. అన్నదాతలు అత్యంత ప్రీతిప్రదంగా జరుపుకునే పండగ పోలాల అమావాస్య. ఇక తానూరు మండలం మారింగనటి ఊరోళ్ళందరూ కలిసి చిన్న పేద అందరూ కలిసి మంచిగా ఘనంగానే సంబురంగా జరుపుకున్నారు ఎడ్ల పోలాల. ముందుగా అయితే ఎడ్లకు మంచిగా ముస్తాబు చేసిండ్రు. కొమ్ములకు ఓళ్ళు ఇష్టం వచ్చిన కలర్ పోసిండ్రు. పోసినాకడికించి అది ఎండినాకడికించి మళ్ళీ ఎడ్లకు మేపదందుకు పోతారు అన్నట్ల పొద్దుగల. ఇక సాయంత్రం పూట ఇక జట్లను వస్తారన్నట్ల వచ్చి ఇక మంచిగా ఎడ్లకు మంచిగా ముస్తాబు చేస్తారు. ఇక కొత్త కొనుకొచ్చుకున్న జూళ్ళు, ఇక గంటలు, మూగలు, ఇక బాషింగాలు, ఇక పెద్ద పెద్ద గోండలు కూడా కడతారు. ఇక ఇష్టం వచ్చిన వాళ్ళు అయితే అవి మనం బుగ్గలు ఊపుతాం కదా, బుగ్గలు కూడా కడతారు. ఇక చూడాలి ఇక సంబరంగా మొత్తం ఎడ్లకు ఇక అన్ని ఒకతాటికి చేర్పిస్తారు. చేర్పించినాక ఇక ఊళ్ళో ఉన్న పూర వీధుల గుండా ఇక ఆలయాలకు వెళ్తారు. ఇక ఆలయాల చుట్టూ మొత్తం ఇక బసవన్నలతోని ప్రదక్షిణలు చేయిస్తారు. చేయించినాక ఇక మళ్ళీ ఆఖరికి ఇక హనుమల గుడి తాడికి పోతారు. పోయినాక హనుమల గుడి చుట్టూ తిరుగుల ప్రదక్షిణ చేపిస్తారు. ఇక అక్కడేమో ఇక శివపార్వతుల పెళ్లి చేస్తారు అన్నట్లు. ఇక మాత్రం బసవన్నలు పాపం ఇక కండ్ల పొంట బొట్లాడిచిపోతాయి, అంటే ఏడుస్తాయి అన్నమాట. ఇక అందరు కూడా ఇక తలవాలు తీసుకొచ్చుకుంటారు వాళ్ళ ఇంట్లోకి చాలు. ఆ తీసుకొచ్చుకున్న తలవాళ్ళకి ఇక అక్కడ మంగళాష్టకాలు చదువుతారు అన్నట్ల పంతుళ్ళు. ఆ మంగళాష్టకాలు చదివేటప్పుడు ఇక ఒక్కొక్క అష్టకానికి మొత్తం ఇక తలవాలు వేస్తారు అన్నట్ల. ఏదేమైనా కూడా రైతులకు ఎంతో సహాయపడతాయి బసవన్నలు. బసవన్నలకు ప్రత్యేకంగా ఒక కొడుకు లెక్క చూసుకుంటారు అన్నట్ల రైతన్నలు. ఇక వాళ్ళ కష్టంలో పాలు పంచుకుంటున్నాయి కాబట్టి ఏదైనా కూడా మరవకుండా బసవన్నలకు ఎప్పటికప్పుడే జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక దేవుడికి అయితే మొక్కుకున్నారు బసవన్నలకు. పాడి పంటలు మంచిగా వండాలి, మేము చల్లగా ఉండాలి దేవుడా అని మొక్కుకున్నారు. పంచవదన త్రీనయన కపాల ఈ గ్రామం లోపల ఈ రోజు ఎడ్ల పోలాల అమావాస్య పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఊళ్ళో ఉన్న దేవతల మూర్తుల వద్దకు, గుడుల వద్దకు తిరిగి మన పోలాల అమావాస్యకు ఎడ్లను తింపుకొని వచ్చి అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించుకున్నాం. మూగజీవాల పండుగ కనుక రైతన్నలందరూ కూడా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని వేడుకుంటూ, అదేవిధంగా భగవంతుడి దీవెనలతో పాడి పంటలు సుఖశాంతులు అన్ని కలగాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ గ్రామంలో న్యాయవాది గణేష్ యూత్ సభ్యుల ద్వారా ప్రతి సంవత్సరం పోలాల అమావాస్యకు గ్రాండ్ గా జరుపుకుంటున్నాం అన్నట్టు గొప్పగా ప్రతి సంవత్సరం గణేష్ యూత్ తరపు నుంచి మేము గ్రాండ్ గా జరుపుకుంటున్నాం.